హలో! హాయ్ అండి. ఈ థంబ్‌నెయిల్‌లో చూపిస్తున్న వీడియో చూసిన వాళ్ళు చాలా మంది నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా! మీ అందరి కోసం నా రెండో వీడియో అనమాట. నేను డైట్ స్టార్ట్ చేసి 10 డేస్ అవుతుంది. ఇంకా ఎక్సర్‌సైజ్ ఏమి స్టార్ట్ చేయలేదు. ఓన్లీ త్రూ డైటే ఆల్‌మోస్ట్ లైక్ 2 కేజీస్. స్టార్ట్ చేసినప్పుడు నేనైతే 79.80 ఉన్నాననమాట. సో, ఇప్పుడు 77.80 ఆల్‌మోస్ట్ లైక్ 2 కేజీస్. సో, నా డే స్టార్టింగ్ అయితే నేను 4:00కి అట్లా థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకుంటాను. ఆ తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చిన్న చిన్నగా సిప్ చేస్తూ తీసుకుంటాను. తర్వాత మెంతులు, జీలకర్ర, వాము, సోంపు ఇవన్నీ ముందు రోజు నైట్ నానపెట్టుకొని వాటిని కాచి ఆ వాటర్ అయితే తాగుతాననమాట. సో, ఇది డిటాక్స్ డ్రింక్ లాగా అండ్ వెయిట్ లాస్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాతొచ్చేసి నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఉన్నాను కదా! 10:00 అయితే బ్రేక్ చేస్తాననమాట. సో, ఇది క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తీసుకుంటాను. సో, ఇది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. అండ్ సబ్జా గింజలుంటాయి కదా! చియా సీడ్స్ వాటిలిని ముందే నానపెట్టుకొని వాటిలిని మిక్స్ చేస్తున్నాననమాట. సో, బాడీని బాగా కూల్ చేస్తాయి. అండ్ వెయిట్ లాస్ గాని, హెయిర్‌కి, స్కిన్‌కి బాగా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేను జ్యూస్ అయితే తీసుకుంటాను. ఒకవేళ యాపిల్ ఉంటే యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండీగా ఏబీసీ జ్యూస్ అని అంటున్నారు కదా! థైరాయిడ్, పీసీఓఎస్ ఉంది కాబట్టి పీసీఓడీ అయినా సరే మనం ఎప్పుడైనా సరే ఫాస్ట్‌ని ఇట్లా వెజిటబుల్ జ్యూస్‌తో ఓపెన్ చేయడం మంచిదనమాట. సో దట్ ఏంటంటే ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వకూడదు. అండ్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది నేను సెపరేట్‌గా చేస్తాను. ఎందుకంటే థైరాయిడ్, పీసీఓఎస్ ఆర్ పీసీఓడీ ఉన్నవాళ్ళు కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకని మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది చెప్తాను. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను ఒక దోస తీసుకుంటున్నాను. అండ్ చట్నీ కూడా చాలా కొంచెం తీసుకున్నాను. అండ్ విత్ 1 ఎగ్ తీసుకున్నాను. అండ్ మిడ్ స్నాక్స్ ఏం తీసుకోవట్లేదు నేను. ఎందుకంటే ఎక్సర్‌సైజ్ కూడా చేయట్లేదు కాబట్టి వీలైనంత తక్కువ నేను క్యాలరీస్ తగ్గించాలి అని అనుకుంటున్నాను. అండ్ మధ్యాహ్నం లంచ్‌లోకైతే కొంచెం గోధుమ పిండి ఒక 2, 3 స్పూన్లు గోధుమ పిండి, కొంచెం సాల్ట్ పొద్దున మనం జ్యూస్ చేసుకున్నాం కదా! ఆ పల్ప్ ఉంది కదా! దాన్ని మిక్స్ చేసి చపాతీ పిండిలాగా చేసుకొని ఒక 2 చపాతీలైతే తీసుకుంటున్నాననమాట. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి వెజిటబుల్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం ఏంటంటే ఇంకా విడిగా ఎక్కువ కూర తినాలి అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా! తినలేక. అలాంటి వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట. సో, లంచ్ వచ్చేసి సాంబారు, 2 రోటీస్, దొండకాయ ఫ్రై తీసుకుంటున్నాను. అండ్ నాకు కొంచెం ఆకలిగా అనిపించింది. హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ఇవి తీసుకున్నాననమాట శనగలు. అండ్ 4:30కి కొంచెం టీ తీసుకున్నాను. అండ్ నైట్ డిన్నర్‌కి నేను మాక్సిమం సూప్స్ కానీ, లేకపోతే సాలడ్స్ కానీ, లేదంటే కట్లెట్స్ కానీ ఇట్లాంటివి తింటున్నాననమాట. సో, ఎందుకంటే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ నా ఫాస్ట్ వచ్చేసి 6:00కి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో, 5:30-6 ఈజ్ మై లాస్ట్ మీల్ అనమాట. దీనికోసం నేనిప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటున్నాననమాట. అండ్ కొంచెం నేను చిన్నులపాయ వేశాను. ఎందుకంటే స్ప్రౌట్స్ కొంచెం గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి. ఆనియన్స్, తర్వాత క్యారెట్, బీట్రూట్ అన్నీ వేసి ఫ్రై చేశాను. మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు. నేను బాయిల్ చేసి పెట్టున్నాననమాట స్ప్రౌట్స్. లేదంటే మీరు అన్నీ ఒకేసారి కుక్కర్‌లోకి వేసేసి ఇట్లా బాయిల్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్ప్రౌట్స్ బాయిల్ చేశాను కాబట్టి ఇక్కడ సెపరేట్‌గా ఉంచుకుంటున్నాను. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నీ బాగా మగ్గించుకోవాలి. కొంచెం సాఫ్ట్‌గా అయిపోయాక మనం దీన్ని ముందుగా స్ప్రౌట్స్ ఉన్నాయి కదా! అవి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామనమాట. సో, ఆ పేస్ట్‌ని మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నేను కొన్ని టిప్స్ ఇస్తాను మీకు. మధ్యలో ఆకలిగా అనిపించినప్పుడు వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి. అండ్ ఎప్పుడన్నా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు బెల్లం ముక్క గాని, లేకపోతే దాల్చిన చెక్క ముక్క గాని ఉంటది కదా! సో, దాన్ని తినడానికి ట్రై చేయండి. దాల్చిన చెక్క ముక్క తింటే చాలా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్‌కి. అండ్ 1 ఆర్ 2 టైమ్స్ గ్రీన్ టీ తీసుకోండి. సో, నేను ఆ పర్టిక్యులర్ డేలో తీసుకోలేదు కాబట్టి నేను షేర్ చేయట్లేదు. బట్ నేను ఫర్దర్‌గా ఇలా ఫుల్ డే డైట్స్ షేర్ చేస్తూ ఉంటాననమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కామెంట్ చేయండి. సో, ఇట్లా బాయిల్ అవ్వాక మనం కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలనమాట దాంట్లో. అండ్ సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఎలా ఉంది అనేది. ఇది నేను ముగ్గురు కోసం చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఒకవేళ మీ ఇంట్లో తినేవాళ్ళు లేకపోతే ఒక్కళ్ళ కోసమైనా చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ముందే మీరంతా బాయిల్ చేసుకొని ఒకేసారి మిక్సీ చేస్తే ఇంకొంచెం థిక్‌గా వస్తుంది. సో, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. అండ్ ఛానెల్